నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం. అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారానికి దూరమైన ఆచంటి ఎమ్మెల్యే పితాని. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు. నామినేషన్ దాఖలుకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, లోకేష్. కాకినాడ కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన. రాజీనామా చేసిన మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో ఏపీ రైతు సంఘం ఏరువాక. వ్యవసాయ పనులు చేపట్టిన రైతులు. ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రమాణ స్వీకారాలను పురస్కరించుకుని ఈ సమావేశాలను 2 రోజులకే పరిమితం చేశారు. తొలి రోజు ఉదయం 9:26 జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేశారు. సభలో మొదట సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు జిల్లా నుంచి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందుబాటులో లేకపోవడంతో ఆచంటి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు ప్రమాణ స్వీకారం చేయలేదు. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నెరవేరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పచ్చమట్ల ధర్మరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన పచ్చమట్ల ధర్మరాజు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బొమ్మిడి నాయకర్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బొమ్మిడి నాయకర్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆర్మిల్లి రాధాకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన
ఆరిమిల్లి రాధాకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అనే నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను కాపాడుతానని, పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. మరోవైపు శాసనసభ శనివారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రోటం స్పీకర్ గోరంట్ల బొచ్చ చౌదరి ప్రకటించారు. 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతరాత్ర కారణాలతో 3 ప్రమాణ స్వీకారం చేయలేదు. వారిలో పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు, జీవి ఆంజనేయులు ఉన్నారు. ఆ 3తో శనివారం ప్రమాణం చేయించనున్నారు. యాదవ జాతిని అభివృద్ది చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో యాదవ సంఘాలను విస్తరింపజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో డాక్టర్ బాలశ్రీను గృహం నందు యాదవ సంఘం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ యాదవులు అన్ని రంగాల్లో ఎదగాలని సూచించారు. యాదవుల్లో చదువుకునే పేద విద్యార్థులకు సంఘం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. బాలశ్రీను మాట్లాడుతూ ఉండి నియోజకవర్గ యాదవ సంఘ అధ్యక్షుడిగా తన్ను ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని, యాదవ సంఘ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి సతీష్, కోరసిక కుమార్, గొర్ల నాగభూషణం, కందుల బాలాజీ, సనకం రాజేష్, కందుల నాగరాజు, మందపాటి కృష్ణమూర్తి, ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ ఉండి నియోజకవర్గానికి ఉన్నత విద్యావంతులు, ఎంపీడీ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుకొని డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ శ్రీనివాస్ గారిని ఈ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం ప్రెసిడెంట్గా వేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎలక్షన్ తర్వాత మరలా కొత్త కమిటీలు వేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఉండి నియోజకవర్గానికి పెద్దలు డాక్టర్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా
అధ్యక్షుల్ని వేసి యాదవ సంఘాన్ని విస్తరింప చేయాలి. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాదవుల్లో విద్యార్హతలు చాలా తక్కువగా ఉండటం వల్ల వేరు ఏ చిన్న పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, ఏ చిన్న అవసరం వచ్చినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అలా కాకుండా ఇవాళ యాదవుల్లో డాక్టర్ గారు లాంటి ఉన్నత విద్యావంతులు, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి యువత లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళని యాదవ్ సంఘంలో సభ్యులుగా అంటే మండల అధ్యక్షులుగా, నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా, గ్రామ అధ్యక్షులుగా అలా వేసుకున్నామనుకోండి, ఆయా గ్రామాల్లో ఆ మండలంలో యాదవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడానికి, అదేవిధంగా ఈ యాదవుల యొక్క సమస్య పైన పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానివ్వండి, ఎండిఓ ఆఫీస్కి కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, ఆర్జేడీ ఆఫీస్కి కానీ వెళ్ళి యాదవుల యొక్క సమస్యల గురించి పరిష్కరించే విధంగా ఫైట్ చేయడానికి ఈ యాదవ సంఘం అనేది ముఖ్యంగా ఉపయోగపడాలని మా ఉద్దేశము. ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. నేను ఇండి నియోజకవర్గానికి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మీ అందరి సహకారంతో, నా మిత్రుల సహకారంతో, నా చేతనైనట్టుకు నేను ప్రతి ఒక్కరికి యాదవ సంఘాన్ని కదా, యాదవులే కదా, అందరికి కూడా నా చేతనైన సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హరే కృష్ణ. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పలు డివిజన్లకు చెందిన వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ తమకు రాజీనామా చేయడం ఇష్టం లేకున్నా వైసీపీ నేతలు, కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేశామే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని వాపోయారు. తాము కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు సేవలందించామని తెలిపారు. అటువంటి తమను వైసీపీకి చెందిన పలువురు నేతలు రాజీనామాలు చేయించి మోసం చేశారని వాపోయారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులెవరూ తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ వాలంటీర్స్ మేము ఈ రోజు ఇక్కడ మీట్ అయ్యి మా బాధను ప్రెస్ సోదరులతో మేము చెప్పుకుంటున్నామండి. మేము జగన్ గారి ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పనిచేసామండి. అయితే రాజీనామా ఇచ్చాం, మేము ఇవ్వలేదని చెప్పట్లేదు. కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అని కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి. అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి, మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్. 4 సంవత్సరాలు ఎండనక వాననక గొడ్డుల్లా పని చేశాం సార్. 5,000 రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్, మెడిసిన్ అందించాం సార్. అలాగే ఎవరు కూడా ఈ రోజున కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందున్నామమ్మా అని 60 కుటుంబాలు, 70 కుటుంబాలు, 80 కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్. మా భర్తలు, మా పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం, కరోనా వస్తుందంట, మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటుందేమో అని భర్త పిల్లలు దప్పలాడినా మేము ఆగలేదు. ఈ 5,000 రేపు పొద్దున్న 10,000 అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము విధుల్లోకి వెళ్ళాం సార్. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా, అందుకని చేశాం సార్. ఎవ్వరు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ పార్టీ అంటే ఇష్టము, ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు అసెంబ్లీలో చేసిన శపథం నెరవేరిన సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అలాగే అమలాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అల్లవరం టీడీపీ మండల అధ్యక్షుడు సత్యబాబు రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి మందు కాల్పుల మధ్య సంబరాలు నిర్వహించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే తన కుటుంబాన్ని హేళన చేసిన సందర్భంలో ఈ కౌరవ సభ నుంచి వెళ్ళిపోతూ నేను ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తానని శపథం చేసినటువంటి సందర్భంలో ఆ మహానాయకుడికి ఆ శపథం నెరవేర్చడానికి ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ఆయన విజయానికి సహకరించి, అలాగే రెండవసారి మా అమలాపురం నియోజకవర్గం ఆనందరావు గారిని ఎమ్మెల్యే ఎన్నుకోవడం,
ఈ సందర్భంలో ఈ అల్లవరం మండల వ్యాప్తంగా ఇక్కడ మేము ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేస్తూ, అలాగే మీ ఆనందరావు గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన శబ్దం నెరవేర్చేందుకు పాటుపడిన కార్యకర్తలందరికీ, అలాగే ఆనందరావు గారికి విజయానికి తోడ్పడిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున అల్లవరం మండల వ్యాప్తంగా మేము ఈ శపథం నెరవేరిన సందర్భంలో ఇక్కడ విజయోత్సవాలు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.